డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డిలో తెలియని భయం కనపడుతుంది. ఆయన మాటల్లో ఫ్రస్ట్రేషను, ఆయన చేష్టల్లో ఆందోళన నిన్న ప్రెస్ మీట్ తర్వాత చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తుంది ఇదే. ఆ ప్రెస్ మీట్లో పాత హత్యల సంగతి ఎందుకని తీసుకురావాల్సి వచ్చింది అనే దాని మీద విపరీతంగా చర్చ నడుస్తోంది. ఇది మొత్తం చంద్రబాబు నాయుడికే చుట్టే ప్రయత్నం ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేశాడు, ఎవరిని ఆడిపోసుకున్నాడు, మరి రిలయన్స్ బంకులు ఎందుకు పగలగొట్టాడు, అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఆ తర్వాత రాజారెడ్డి హత్యని ఏ రకంగా జరిగింది, అది అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండటం మూలాన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దగ్గరుండి చేపించాడు అని అనటానికి వీలుందా? లేదు, ఈయన అధికారంలో ఉండగా ఈయన ఒక 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టాడు కదా, మరి ఆ సమయంలో ఆ కేసులన్నీ బయటకు తీసి ఎందుకని నిక్కచ్చి నిజం తేల్చలేకపోయాడు? రాజారెడ్డి దాకా వెళ్ళటం తర్వాత సంగతి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసునే మరి జగన్మోహన్ రెడ్డి ఏం తేల్చలేకపోయాడు. సునీతారెడ్డి పోరాడి దాన్ని సిబిఐ దాకా తీసుకెళ్తే అసలు గుట్టంతా బయటపడిపోయింది. అందులో జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరికి తెలియటం కంటే ముందు, ప్రపంచానికి తెలియటం కంటే ముందు జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనే సంగతిని సిబిఐ ఆ రోజున బయటపెట్టింది కూడా. మొత్తం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే టీడీపీ నాయకులు వీళ్ళ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు అనే ఒక కారణానికి అన్నాడా? లేదు, దీని వెనక ఏదైనా ఉద్దేశం ఉందా? ఇక రెండో అంశం, మావిగన్ దగ్గరకు వస్తే ఆయన నిద్రపోయి కలగని లేచి బయటకు చెప్పిన ఒక పిచ్చి మాటని చూసి చంద్రబాబు నాయుడు గుండెల్లో ఠారెత్తిపోతుందట. అసలు వైసీపీలో దీని మీద అంతర్గతంగా మరొక రకమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి భలే ఎత్తేశాడు, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో అది కనీసం చర్చలోకి కూడా రాకుండా మావిగన్ అనే ఒక మాటని వెంట్రుకలాగా జనం మీదకి విసిరేస్తే దాని మొదలేది చివరేదని చూసుకుంటూ అమరావతి చట్టబద్ధతను మర్చిపోయారని వైసీపీలో చర్చ నడుస్తోంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే జగన్ చెప్పిన ఆ మావిగన్ మాట ఎంత ట్రోలింగ్కి గురైందో అది కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్ మ్యాటర్లో ది ఫస్ట్ వచ్చింది మావిగన్నే. ఇక ఇలాంటి ఈ ప్రస్తావనని వైసీపీ కార్యకర్తలే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి అదే కదా కాల్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చింది. మనం అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానులు ఎందుకన్నాం, ఇప్పుడు వచ్చి మావిగన్ అని ఎందుకు అంటున్నాం? రేపు 29 ఎన్నికలకు వెళ్ళే సమయానికి మన ఉద్దేశం బయట పెట్టుకున్నట్టు అయిపోలేదా? అమరావతిని మేము ససేమిర ఒప్పుకోం, మేము మళ్ళీ వైసీపీ వస్తే అమరావతిని పూర్తిగా చంపేస్తాం, దాని మీద పెట్టుబడి కావచ్చు, దానికి రైతులు ఇచ్చిన భూమిని మళ్ళీ తిరిగి వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవటం కావచ్చు, లేదు ఆ భూమిని మొత్తాన్ని ఏదో రకంగా వైసీపీ నాయకులు దోచేసుకుంటానికి కూడా తెగబడొచ్చేమో. ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికే ఇదిగో మావిగన్ అని మాట ఎత్తాడు అనేది కూడా ఇంకొక రకమైన చర్చ నడుస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు పూర్తిగా ఫ్రస్ట్రేషన్కి గురైపోయారు. వల్లభనేని వంశీ మరి ఇంటర్నల్గా జరిగిన ఒక పార్టీలోనే మావిగన్ లేదు, వాడు తలకాయ లేదు అనే మాట కూడా ఆయనకు నోటెంట వచ్చేసింది. అది ఒక సీక్రెట్గా రికార్డు చేయబడిన వీడియో ఒకటి బయటకు రాగానే కంగు తిని నాకేం సంబంధం లేదని ఆయన కూడా బొంకాల్సిన పరిస్థితి వచ్చి పడింది. కానీ ఇంటర్నల్గా అందరి పరిస్థితే మరి ఏదో నెంబర్ 2 స్థానం ఆశించిన అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నానియో ఇలాంటి వాళ్ళు నెత్తిని పూసుకొని తిరగొచ్చేమో. మావిగన్ మాత్రం అత్యంత ట్రోలింగ్కు గురైంది. అది జగన్మోహన్ రెడ్డి అసలు మనోగతాన్ని తిరిగి 29లో గెలిస్తే గనుక అమరావతి ఉండదు అని ఆయన రెడ్ లైన్ గీసేసినట్టుగా మావిగన్ ఒక రెడ్ లైన్ గీసేసింది. ఇంకా దీంతో పాటుగా మరి ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ అన్న కొన్ని మాటల మీద కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అని అన్నట్టుగా మరి ఆయన కూడా కొన్ని మాటలు చెప్పాడు. మళ్ళీ తిరిగి ప్రస్తావన అక్కడికే వస్తుంది. టీడీపీ పార్టీని ఏదో ఎన్టీఆర్ దగ్గర నుంచి లాగేసుకున్నారని, ఎంబలం కూడా లేకుండా పీకేసుకున్నారని ఇవన్నీ చదువుతుంటే వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? వైఎస్ఆర్సీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ పేరు తోటి ఉన్న ఆ పార్టీ రిజిస్టర్ ఎవరు చేశారు? దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా లాగేసుకున్నాడు? ఆయన కూడా తెరపైకి వచ్చి
మరి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా ఆడిపోసుకుంటున్నాడు, ఇది కూడా కనపడతానే ఉంది. ఈ ఫ్రస్ట్రేషన్ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సింపతి కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, మా బాబాయిని చంపేశారు, ఇవన్నీ నార్మల్ హత్యలు, ఇవి మామూలు మరణాలు కాదు, ఇవన్నీ హత్యలు, దీని వెనక కేవలం చంద్రబాబు నాయుడే ఉన్నాడు. వైఎస్ఆర్ హత్య వెనుక హత్య అనేది ధృవీకరించేసి దాని వెనక చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని ఈ రోజున మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాట కొత్తగా మాట్లాడకపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఎందుకు తీసుకొని రావాల్సి వస్తుంది? ఏమిటి దాని వెనుకున్న కారణం ఏమిటి అంటే, జగన్లో భయం మొదలైంది. ఈ 2 సంవత్సరాల పాలన తరువాత చంద్రబాబు నాయుడు అంటే దాదాపుగా ఇంతకుముందే మాట్లాడేవాడు, చంద్రబాబు నాయుడు ముసలోడైపోయాడు, వయసు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఉంటాడో కూడా లేదో తెలియదు అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టైం కూడా కన్ఫామ్గా సీఎం అయ్యేటట్టున్నాడు. ఇక కాదు చంద్రబాబు నాయుడు ఇక సీఎం అవదలుచుకోకపోతే లోకేష్ రెడీగా ఉన్నాడు సీఎం అవటానికి. ఇక టీడీపీ పార్టీలో ఎవరు లేరు, ఇక అది ఇంకా అంతర్ధానం అయిపోవటమే అని అనుకుంటున్న పరిస్థితుల్లో లోకేష్ని పప్పుని చేసి కూర్చోబెట్టాం మనం అని అనుకుంటుంటే నిప్పులాగా ఫైర్గా వచ్చేసాడు. కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఈ మధ్య లోకేష్ అనే ఎక్కువగా కలవరిస్తున్నారు. అందుకోసమనే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళందరినీ చూపించి పవన్ కళ్యాణ్కే అసలు అమిత్ షా బ్రీఫింగ్ ఇచ్చేశాడు. ఎప్పుడో అది ఎన్నికల ముందు జరిగిన ఒక మాటని పట్టుకొని ఈ రోజున తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరిగింది అంటే, ఇందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేత ఈనాడుతున్న ఒక కుట్ర ఉంది. ఒకవేళ ఇలాంటి వాటి మీద కేసులు అయ్యి నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తేనన్నా ఈ కూటమి ప్రభుత్వం మీద మనం ఆడిపోసుకుంటానికి వీలుంటుంది. గతంలో ఏం జరిగినా అది ఇదిగో వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా చంపేస్తున్నారు, లేదు పోలీసులు అందరూ టీడీపీ పచ్చ చొక్కాలు వేసేసుకున్నారు అని చెప్పిన ఈయన అధికారం చూసిన ప్రజలందరూ ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు కదా ఆ రోజున. మాలాంటి వాళ్ళ మీద దాడులు చేయటానికి పోలీస్ కేసులకి కూడా ఉపక్రమించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతున్నాడు. శ్రీరంగ నీతులు చెప్పేటందుకే ఉన్నాయి, ఆచరించేటందుకు కాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయినప్పుడల్లా నీతులు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల పాలన తర్వాత ఏదో ప్రజల్లో అన్రెస్ట్ వస్తుంది, నేను పాదయాత్రకు వెళ్ళే సమయానికి అది పెరిగి పెద్దదవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి జల్లగొట్టినట్టే అయిపోయింది. ప్రజల్లో ఇంకా వ్యతిరేక భావన ఈ ప్రభుత్వం మీద రాలేదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ తోటి కానీ క్రెడిట్ చోరీ పేరుతోటి కానీ పూర్తిగా అబాసు పాలైపోయాడు. కనీసం తల్లి చెల్లి వీళ్ళు కూడా ఆయనకి సహకరించే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇలాంటి దాంట్లో ఆయనకి మళ్ళీ ఇక నేను 29లో గెలవనేమో, ఇక ఈ పార్టీ మిగలదేమో అనే ఒక భయం పట్టుకుంది. ఆ భయం తాలూకు సూచనలు నిన్న ప్రెస్ మీట్లో కనపడ్డాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.